మౌనిక హత్య కేసులో నిందితుడు రవీంద్రను నేవీ పోలీసులు కూడా విచారించే పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడే ప్రత్యేకంగా మరొక కేసు కూడా కోర్టు మార్షల్ విధానంలో ఇండియన్ నేవీ నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ క్రమంలోనే నేవీకి సంబంధించిన అధికారులు గాజువాక పోలీసుల నుంచి కొంత సమాచారం సేకరించారు. ముఖ్యంగా హత్య జరిగిన అనంతరం జరిగిన పరిణామాల నేపథ్యాన ఎఫ్ఐఆర్తో పాటు ఇతర అంశాలను కూడా వారు సేకరించారు. సహజంగా ఇండియన్ నేవీలో పనిచేసిన వ్యక్తులు ఎవరైనా తప్పులు చేసినట్లయితే దానికి సంబంధించి ప్రత్యేక విచారణ కొనసాగుతుంది. అయితే ఇంత బ్రూటల్ హత్య చేసిన రవీంద్ర వ్యవహారంపై కూడా నేవీ కూడా ఒక కేసు నమోదు చేయడమే కాకుండా మామూలు సివిల్ పోలీసులతో పాటు కోర్టు మార్షల్ కూడా నేవీలో విచారణ కొనసాగించే అవకాశం ఉంది. అదే సమయంలో చూసుకుంటే ఐడి కార్డు వ్యవహారం కూడా కొంత చర్చకు వచ్చింది. అయితే నిందితుడు మౌనిక తన ఐడి కార్డు ఉంచుకుందని చెప్తున్నప్పుడు కూడా ప్రస్తుతం విచారణలో అయితే అతను ఇండియన్ నేవీకి మాత్రం ఆ విషయాన్ని గతంలో చెప్పని పరిస్థితి. అయితే ఐడి కార్డు మిస్ అయిందని చెప్పడంతో తాత్కాలికంగా ఒక ఐడి కార్డు ఇవ్వడంతో ఆ ఐడి కార్డుపై అతను విధులకు హాజరయ్యారు కొంతకాలం పాటు. ఈ దశలో నిందితుడు రవీంద్రకు కేవలం సివిల్ పోలీసుల విచారణతో పాటు ఈ రిమాండ్ అనంతరం తూర్పు నౌకాదళానికి చెందిన కోర్టు మార్షల్ కూడా విచారించే అవకాశం ఉంది. చాలా కేసుల్లో ఇలాగా నిందితులకు సాధారణ పోలీసుల విచారణతో పాటు కోర్టు మార్షల్ ద్వారా విచారణతో పాటు నేవీ కూడా శిక్ష విధించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే నిందితుడు అత్యంత దారుణంగా మౌనికను హత్య చేసిన నేపథ్యాన చట్టపరంగా చాలా చిక్కులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఖచ్చితంగా నిందితుడిపై కఠిన చర్యలు పడే రీతిన ఈరోజు గాజువాక పోలీసులు సాంకేతికపరంగా అన్ని వివరాలు సేకరించడమే కాకుండా టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ను కూడా ఇప్పుడు పొందుపరిచారు. ఆ క్రమంలో కోర్టు మార్షల్ కూడా నేవీకి సంబంధించి కూడా విచారణ చేపట్టడంతో నిందితుడిపై కఠిన చర్యలు, శిక్ష పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా రవీంద్ర ఒక పథకం ప్రకారం ఆమెను హత్య చేయడమే కాకుండా ఇటు ఇండియన్ నేవీ కావచ్చు లేక ఇతర చట్టానికి కూడా దొరకకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఈరోజు చట్టానికి చిక్కడమే కాకుండా శిక్షకు కూడా గురి అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం.